6 months ముందు మనం ఒక రౌండ్ చేసాం కదా. ఎంపీడీఓస్కి చెప్పి వీళ్ళని వేరే యాక్టివిటీస్కి వాడకుండా చూడండి ఆ 45 days పీరియడ్. వర్క్ ఆన్ ఎనీ అదర్ క్యాంపెయిన్ యాక్టివిటీ డ్యూరింగ్ దట్ పీరియడ్ 20th జరగాలి. మీరు ఎక్కడైనా లెప్రసీ చాలా హెవీ ఉన్న ఏరియాస్ ఏదైనా ఐడెంటిఫై చేసి ఉన్నారా? ఇద్దరు కూడా ఆశలేనా? ఒక ఆశ ఒకే ఎట్లా? ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం మనం జరుపుకోవాలి. దీనికి ముఖ్యంగా మన ఆశాస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఆశాస్ అదేవిధంగా ఏఎన్ఎంస్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాంని మనం జీవంతంగా చేసుకోవాలి. మన జిల్లా యొక్క ప్రొఫైల్ చూసినట్లయితే టోటల్ పాపులేషన్ 27 లక్షల వరకు ఉన్నది. దీన్ని మొత్తం రూరల్ పాపులేషన్ సుమారుగా 19 లక్షలు, అర్బన్ పాపులేషన్ 25 లక్షలు, 6 లక్షల వరకు ఉన్నాయి అన్నమాట. సో మనకి ఈ మండలాలు 38 మండలాలు. దీంట్లో మనకి ఉండేటువంటి ఇక్కడ ప్రొఫైల్లో చూసినట్లయితే ఒక సార్వజనిక ఆసుపత్రి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 10, అదేవిధంగా 52 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 28 అర్బన్ హెల్త్ సెంటర్స్. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ డిటెక్ట్ చేయడానికి కార్డినల్ ఫీచర్స్ మనకి ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే హైపోపిగ్మెంటెడ్ అండ్ అనెస్థెటిక్, అంటే ఎలాంటి సెన్సేషన్ లేకుండా ఉండడం, పిగ్మెంట్ మారినటువంటి మచ్చలు ఉండడం అనేటువంటి దట్ ఈస్ ది నెంబర్ 1 కార్డినల్ సెన్సర్. సెకండ్ వన్ ఈజ్ ఈ నర్వ్స్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, ముఖ్యంగా అల్నారు, మీడియన్, రేడియల్, లేటరల్ పాపులేటియల్ అండ్ పోస్టీరియర్ టిబియల్ నర్వ్ సార్. తర్వాత థర్డ్ కార్డినల్ ఫీచర్కి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క లెప్రా బ్యాసిల్లైని స్మియర్ ఎగ్జామ్ చేసినప్పుడు స్మియర్లో ఈ యొక్క లెప్రసీ సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ మనకి ప్రోగ్రామ్ని బిల్డప్ చేయడం ఉంది సార్. ఇది మామూలుగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం సార్. ఈ ఇయర్ కూడా మనం తమరి యొక్క ఆధ్వర్యంలో ఈ 20వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం జరుపుకుంటున్నాం సార్. కేసుల వరకు డిటెక్ట్ చేయడం జరిగింది సార్. దీంట్లో మనకి ఈ లెప్రసీ డిటెక్షన్ 5,000 వరకు, ఓన్లీ 5% వరకే ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉండేటువంటి కేసులకు మాత్రమే ఈ డిసీజ్ ఈ యొక్క కవరేజ్ ఈ యొక్క 14 days ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా వచ్చేటట్టు కూడా కవరేజ్ చేసి మీడియా పీపుల్ని అలర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ గురించి చేయవలసిందిగా కోరుతున్నాం సార్. హౌ డు యూ డూ దిస్ ఎగ్జామినేషన్? విజువల్ ఎగ్జామినేషన్ కదా. సో ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూడాలి. సో అది ట్రైనింగ్ ప్రాపర్గా జరగాలి మీ సిబ్బందికి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్. కానీ ఇంట్లో వెళ్ళి 5 ఉంటే ఒకరిని మీకు ఏదైనా లెప్రసీ ఉంటా అని అడిగితే ఎవరు లేరని అంటారు. దాంట్లో మన జిల్లాలో ఎంత ఇన్సిడెంట్స్ ఉండొచ్చు అని మన జిల్లాలో 0.4 ఉంది సార్. సో అప్లై చేస్తే ఈ కేసు దానిలోనే లింక్ అయి ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో ఎస్టీ హ్యాబిటేషన్స్ ఖచ్చితంగా 100% కవర్ అవ్వాలి. ఈ ఏరియాస్లో మీరు సఫిషియెంట్గా ఐఈసీ యాక్టివిటీస్ చేసినట్టు ఎంపీడీఓస్ హెల్ప్ తీసుకొని, అదేవిధంగా లోకల్ పంచాయత్ సెక్రటరీస్ హెల్ప్ తీసుకొని డిపిఓ గారు, సిఓజెడ్పీ గారు ఇద్దరు ఈ ఏరియాలో ఖచ్చితంగా ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఖచ్చితంగా జరిగినట్టు చూసుకోండి. అదేవిధంగా వెరెవర్ యు ఆర్ హ్యావింగ్ అన్క్లీన్ సరౌండింగ్స్ అని, సో ఆ ఏరియాలో అన్క్లీన్ సరౌండింగ్స్ అంటే స్లమ్ ఏరియాస్ అండ్ ఆల్ వర్ పీపుల్ ఆర్ లివింగ్ వెరీ క్లోజ్, పక్క పక్కన ఉంటున్నారు, సరౌండింగ్స్ క్లీన్గా లేరు, అలాంటి ఏరియాస్ మీరు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. బికాజ్ నాకు తెలిసి మీరు నేను ఉన్న ఇంట్లో పెద్దగా రావడం అవకాశం లేదు, ఉంటే కూడా నార్మలీ విల్ టేక్ ట్రీట్మెంట్. సో యూ ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ వేర్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్స్ ఆర్ లివింగ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఇన్వాల్వ్ ఎన్జిఓస్. బికాస్ ఈ ఎస్టీ పాపులేషన్ దగ్గర మీరు గవర్నమెంట్ సిబ్బందులని వెళ్తే పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. సో మన ఎస్టీ పాపులేషన్ మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ మూవింగ్ కమ్యూనిటీస్. ఒక చోట్ల ఉంటారు, ఇంకొక చోట్ల ఉంటారు. సో యూ టేక్ హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ హూ ఆర్ వర్కింగ్ విత్ దీస్ పాపులేషన్స్. డిసడ్వాంటేజ్ సెక్షన్స్, అదేవిధంగా ఎస్టీస్ కానీ ఎస్సీస్లో కానీ కాస్ట్ వారీగా కావచ్చు, లేదంటే ఎకనామిక్స్ వారీగా కావచ్చు, ఎక్కడైతే డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఉన్నాయో డిఎంహెచ్ఓ గారు మేబీ నెక్స్ట్ 1 or 2 days
యూ కాల్ సమ్ 5 or 6 NGOs who are working in the field. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు మనుషులు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు కలిసి ఉండడానికి, కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితేనే కొంతవరకు కమ్యూనిటీ దగ్గర అవుట్రీచ్ అవుతుంది. అదర్వైజ్ మీరు మాత్రం Isso.